ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం శ్రామం జామయం ఓం రాం ధూం త్రం గం ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. ఓం సూర్యాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం అంగారకాయ నమః. ఓం బుధాయ నమః. ఓం బృహస్పతయే నమః. ఓం శుక్రగ్రహాయ నమః. ఓం శనిగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం కేతుగ్రహాయ నమః. ఆదిత్యాది నవగ్రహానుకూల ప్రసాద బల సిద్ధిరస్తు. నవగ్రహ పురాణం ప్రథమోధ్యాయం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని నిర్వికల్పానంద చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడు. ఆయన శిష్యులు విమలానందుడు, శివానందుడు, సదానందుడు, చిదానందుడు గురువు గారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు. పడమటి ఆకాశంలో కుండటి సూర్యుడు దిశాసుందరి నుదురు మీద సింధూర తిలకల్లా మెరిసిపోతున్నాడు. గ్రహణం వీడిన సూర్యుడు ఎలా దగదగలాడిపోతున్నాడో చూచారా? తదేకంగా సూర్యబింబాన్నే చూస్తూ అన్నాడు నిర్వికల్పానంద. అవును గురువు గారు, సూర్యభగవానుడు కలగల్లాడుతున్నాడు. విమలానందుడు చిరునవ్వుతో అన్నాడు. గ్రహణం నుంచి మోక్షం సిద్ధించింది కదా, అందుకే తెగ వెలిగిపోతున్నాడు అని చిదానందుడు నవ్వాడు. అందరూ నదిలో నుంచి గట్టువైపు అడుగులు వేస్తున్నారు. ఈ గ్రహణాన్ని, మోక్షాన్ని చూచాక ఆ సూర్యుడి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలతో సాకల్యంగా వినాలనిపిస్తుంది. గురువు గారు వినిపిస్తారా అని సదానందుడు ఆసక్తిగా అడిగాడు. ఒక్క గ్రహరాజు చరిత్ర మాత్రమే ఏమిటి సదానంద? గురువుగారి అమృతవాణి ద్వారా నవగ్రహాల కథ అంతా విందామని శివానందుడు ఉత్సాహంగా అన్నాడు. నిర్వికల్పానంద గట్టు మీద ఆగి శిష్యుల్ని కలజూచాడు. మన శివానందుడి ఆలోచన బాగుంది. నవగ్రహాల చరిత్రలు ఒకదానితో ఒకటి మనమే సూని ఉంటాయి. అందుచేత అందరి గురించి తెలుసుకుందాం. పదండి, ఇవాళే నవగ్రహ పురాణం ప్రారంభించుదాం. ఆశ్రమంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రావాల్ని, పువ్వుల సువాసనల్ని మోసుకు వస్తూ పరవశిస్తుంది పిల్లగాని. నిర్వికల్పానంద అరుగు మీద కూర్చున్నాడు. శిష్యులు ఆయన ముందు వినయంగా కూర్చున్నారు. నిర్వికల్పానంద మొహం మీద చిరునవ్వు మెరిసింది. నవగ్రహాల చరిత్ర వినాలని మీరు ముచ్చటపడటం చాలా మంచిది. ఒకరి చేత చెప్పించుకొని వినాలి అనుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదన అనేవి భక్తి యోగుల్లో 9 విధానాలు. ఈ 9 కలిపి నవవిధ భక్తి అన్నారు పెద్దలు. ఈ 9 శ్రవణం అనేది ప్రథమ విధానం మాత్రమే కాదు, ప్రధాన విధానం కూడా. భక్తి ప్రక్రియలలో శ్రవణానిదే పెద్దపీట. నవగ్రహ పురాణం అనేది ఒక మహత్తర బృహత్తర చరిత్ర. ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా నిరంతరాయంగా సాగిపోవాలి. నిర్విఘ్నంగా చేసే నవగ్రహ పురాణ ప్రవచనం, శ్రవణం నవగ్రహాల ఆరాధనతో సమానమన్నారు విజ్ఞులు. అయితే గురువుగారు, నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించి పూర్తయ్యేదాకా మనం సంచారం వెళ్ళమన్నమాట విమలానందుడు ప్రశ్నించాడు. అవును, సంకల్పించాం కదా. నవగ్రహ పురాణ శ్రవణాన్ని శుభంగా ప్రారంభించి శుభంగా పరిసమాప్తం చేద్దాం నిర్వికల్పానంద అన్నాడు. గురువు గారు, ఒక సందేహం సదానందుడు అన్నాడు. ఈ సదానందుడికి సదా సందేహాలే. సిద్ధానందుడు నవ్వుతూ అన్నాడు. శిష్యులు ఆ నవ్వుతో శృతి కలిపారు. సందేహం అనేది మానసికమైన అన్వేషణ. సందేహాలకు సమాధానాలు పొందడం కూడా
సాధనలో ఒక భాగమే. ప్రశ్నోపనిషత్తు విన్నారు కదా. నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు, మీ సందేహం ఏమిటో అడుగు సదానంద. ఏం లేదు గురువు గారు, నవగ్రహాలు అనగానే మనిషి భయభక్తులతో పూజలు చేస్తాడు ఎందుకంటారు? మంచి ప్రశ్న. నిజమే, మానవులు భయాన్ని భక్తిని రంగరించి ఆరాధించేది ఒక్క నవగ్రహ దేవతలను మాత్రమే. నవగ్రహాల ప్రభావము ప్రతాపము అంత గొప్పవి. నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు, మానవుడు మాతృగర్భంలో పడిన క్షణం నుండి కాలగర్భంలో కలిసిపోయేదాకా అతని జీవితం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రథమోధ్యాయ సంపూర్ణ. ఒకటో అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం రెండవ అధ్యాయం. పురాణ ప్రారంభం. పురాణ ప్రారంభం రెండవది. నవగ్రహ వీక్షణం సూక్ష్మ పరిధిలోనూ స్థూల పరిమాణంలోనూ మానవుణ్ణి నియంత్రిస్తూ అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. ఆహారం, ఆరోగ్యం, సంతానం, సంపద, విద్య, విజ్ఞానం, వైభవం ఇవన్నీ కూడా గ్రహ వీక్షణను అనుసరించి మనిషికి లభిస్తాయి. మానవుడి జాతక చక్రంలో కొలువుదీరి అతని జీవిత చక్రాన్ని త్రిప్పే శక్తి స్వరూపాలే నవగ్రహాలు. అంతరిక్షంలో తేజోమండలాలలో సంచరిస్తూ ఉండే నవగ్రహ దేవతామూర్తులే ఆలయాలలో మనకు దర్శనమిస్తున్నారు. మానవుడి త్రికరణాలను అంటే మనసును, మాటను, చేతను నియంత్రించే అతీత శక్తులే ఆ నవగ్రహాలు. విడమరిచి చెప్పాలంటే మన ఆలోచనలకు, అభివ్యక్తీకరణకు, ఆచరణకు మూలం ఆ గ్రహాల ప్రభావమే అనే అర్థం. అంటే గురువుగారు, ఆ గ్రహాలు తిన్నగా చూడకపోతే అని విమలానందుడు ఏదో అడగబోయాడు. అదే చెప్పబోతున్నాను నాయన. గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభదృష్టిని సారిస్తే మనిషి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఆ గ్రహాలు ఆగ్రహిస్తే మనిషి జీవితం కన్నీటి కడల్లో కష్టాల యాత్రే అవుతుంది. గురువు గారు, నవగ్రహాల ప్రభావం సామాన్య మానవుల మీద మాత్రమే ఉంటుందా? శివానంద అడిగాడు. మానవులే కాదు, దానవులు, దేవతలు, ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టిలోని సకల ప్రాణుల మీద గ్రహాల ప్రభావం ఉంటుంది. అంటే మహామహులైన పురాణ పురుషుల మీద కూడా నవగ్రహాల ప్రభావం ఉంటుందా గురువుగారు? శివానందుడు అడిగాడు. ఒక్క పురాణ పురుషులేమిటి నాయన, అవతార పురుషులు కూడా గ్రహాల ప్రభావాలకు లోనైన వారే నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. అవతార పురుషులు కూడా నమ్మశక్యంగా లేదు. సవదానందుడు ఆశ్చర్యంతో అన్నాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. ఆశ్చర్యమేముంది? శ్రీరామచంద్రమూర్తికి వనవాస క్లేశము, భార్యా వియోగము ఎందుకు కలిగాయి? ధర్మరాజు అడవుల పాలెందుకయ్యాడు? హరిశ్చంద్రుడు కట్టుకున్న ఇల్లాన్ని ఎందుకు అమ్ముకున్నాడు? ఎందుకు కాటికాపరయ్యాడు? ఆయన తండ్రి త్రిశంకుడు భువికి దివికి మధ్య ఎందుకు వేళ్లాడుతూ ఉండిపోయాడు? సాక్షాత్తు ఈ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుడు గ్రహ వీక్షణకు లోనయ్యాడంటే చిదానందుడు నమ్మలేనట్టుగా అన్నాడు. నమ్మశక్యంగా లేదా? నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. ఆ శ్రీరామచంద్రుడు లంకాయుద్ధ సమయంలో అగస్త్య మహర్షి నుండి ఉపదేశం పొంది ఆదిత్య ఔషధం ఎందుకు జపం చేశాడంటావు? గ్రహరాజు శక్తికి ఆయన లోపడినట్టే కదా అర్థం. ఆ శని ప్రభావంతో సర్వాన్ని ఓడిన ధర్మరాజు అరణ్యంలో సూర్యుణ్ణి ఆరాధించి అక్షయ పాత్ర ఎందుకు పొందాడంటావు? సందేహానికి తావులేదు నాయన. మానవులు, దానవులు, దేవతలు అందరూ నవగ్రహాల ప్రభావాన్ని రుచి చూసిన వాళ్లే. మీరు చెప్పింది తార్కికంగా ఉంది గురువు గారు, విమలానందుడు అన్నాడు. అవును, నవగ్రహాల చరిత్రలో ఎన్నో అద్భుతాలున్నాయి. అవన్నీ కూడా కథాక్రమంలో మీరు తెలుసుకుంటారు. ఇంకా నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించుకుందాం అంటూ నిర్వికల్పానంద కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు. హరి ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వక్రం ముగించి కళ్ళు తెరచి నిర్వికల్పానంద శిష్యుల వైపు చూచాడు. నవగ్రహాల సృష్టికి అంకురార్పణ సృష్టి ప్రారంభంలో జరిగింది. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది.
కలియుగానికి ముందు ద్వాపరయుగం, దానికి ముందు త్రేతాయుగం, త్రేతాయుగానికి ముందు కృతయుగం గతించాయి. కృతయుగంలో సృష్టి ప్రారంభమైంది. దానికి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యమే మహాప్రళయం. సృష్టిక్రమం అర్థం చేసుకోవడానికి ప్రళయానికి చెందిన అవగాహన అవసరం అని వినిపిస్తాను వినండి అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద. అదే ద్వితీయ అధ్యాయ సమాప్త, రెండవ అధ్యాయం సమాప్తమైంది. నవగ్రహాల పురాణం మూడవ అధ్యాయం తృతీయోధ్యాయ. మహాప్రళయం 4 అంశాలతో 400 మానవ సంవత్సరాల పాటు నిరాఘాతంగా నిరంతరాయంగా కొనసాగింది. 4 అంశాలు మహాప్రళయంలో అనావృష్టి, ప్రళయాగ్ని, ప్రచండ మారుతం, అతివృష్టి అనే 4 మహోపద్రవాలు ఒకదాని తరువాత ఒకటిగా స్వైర విహారం చేశాయి. మొట్టమొదట అనావృష్టి సకల లోకాలను అతలాకుతలం చేసింది. వర్షాభావంతో దుర్భిక్ష వెలే తాండవం చేసింది. ప్రాణాధారమైన జలం ఆవిరైపోయింది. సకల చరాచర ప్రాణులు సర్వనాశనమైపోయాయి. అనావృష్టి అనే ఆ ప్రళయ ప్రథమాంకం 100 మానవ సంవత్సరాల పాటు విస్తరించింది. ద్వితీయ ఉపద్రవమైన అగ్ని నర్చనకు ప్రారంభ సూచికంగా ఎండబానుడి ప్రచండ తాపం లోకాలను శోషింపజేసింది. నీలలోహిత కిరణాలతో లోకాలను ప్రళయకాల ప్రభాకరుడు శోషింపజేస్తున్న సందర్భంలో సంహారకర్త అయిన రుద్రుడు తన ప్రళయ తాండవం ప్రారంభించాడు. ఆయన పాలనేత్రం నుండి ఆవిర్భవించిన కాలాగ్ని తన జ్వాలాజిహ్వాలతో సమస్తాన్ని దహించి వేసింది. 100 మానవ సంవత్సరాల పాటు సాగిన మహాదహన కార్యంలో సర్వస్వము భస్మమైపోయింది. తదనంతరం ప్రళయనాటక తృతీయాంకం ప్రారంభమైంది. మహావేగవంతము మహాశక్తివంతము అయిన చండమారుతం తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ విజృంభించింది. 100 మానవ సంవత్సరాల పాటు వీచిన ఆ భయానక ప్రచండ ప్రళయ విభ్రమంజనం భస్మరాసుల్ని క్షోభింపజేసి నీటిలో కరిగిపోయే స్థితికి చేర్చింది. విలయ వాయు విన్యాసం తర్వాత ప్రళయ చతుర్థాంకంగా అతివృష్టి ప్రారంభమైంది. సంవర్తకం, భీమనాదం, ద్రోణం, ఇంద్రం, బలాహకం, విద్యుత్ పతాకం, సోణం అనే 7 ప్రళయ కాలమేఘాలు ఏనుగు తొండం పరిమాణం కలిగిన ధారలతో ఎడతెరిపి లేని వర్షం కురిపిస్తూ లోకాలను ముంచెత్తాయి. 100 మానవ సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగిన భీకర వర్షపాతంతో సకల లోకాలు ఏకావర్ణమైన ప్రళయ సాగరంలో మునిగిపోయాయి. ఎటు చూచిన ప్రళయ జలమే, ఎటు చూచిన అంధకారమే. విశాల విశ్వం గాఢాంధకారంలో మునిగిపోయింది. అదొక మహాశూన్యం. ఆ మహాశూన్యంలో శ్రీ మహావిష్ణువు పవళించాడు. శేషతల్పం మీద కాదు, వటపత్రం మీద. క్షీరసాగరంలో కాదు, ప్రళయ పయోధిలో. తన మహారూపంతో కాదు, బాలముకుంద రూపంతో. బాలముకుంద రూపంలో ఆయన శూన్యనామక పరమాత్మ. ఆయన పవళించిన వటపత్రం ప్రళయ సాగర తరంగాల మీద ఊయలలాగా ఊగుతుంది. ఆ బాలముకుందుడు తామర లాంటి చక్కని చేత్తో తామర లాంటి పాదాన్ని పట్టుకుని తామర లాంటి ముఖంలో ఉంచుకున్నాడు. కరారవిందే నవదారవిందం ముఖారవిందే వినివేశయంతం. వటపత్రం మీద హాయిగా శయనించిన ముకుందుడు కళ్ళు మూసుకున్నాడు. ఆయనది నిద్ర కాదు, యోగ నిద్ర. సకల జీవరాశులు ఆత్మల్ని తన ఉదరంలో బదిలంగా దాచుకొని మహాప్రళయ మహాసాగరంలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు శైశవ రూపంలో శయనించాడు. తద్వారా జీవ విన్యాసంలో జన్మలెత్తి అలసిపోయిన జీవులకు మహావిశ్రాంతి ప్రసాదించాడు. పునఃసృష్టి సమయం ఆసన్నం కాగానే ఆయన తన యోగ నిద్ర తాలించాడు. ముద్దులు కారే బాలముకుంద భవ్య రూపాన్ని వీడి బ్రహ్మాండమైన విరాట్ రూపం ధరించాడు. మహాప్రళయకాల గర్భంలో కలిసిపోయిన సృష్టికర్త బ్రహ్మను తన పుత్రుడిగా సంకల్పం ద్వారా ఆయన సృష్టించాడు. బ్రహ్మ కళ్ళు తెరిచి తన ఎదురుగా మహోన్నతమైన స్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుడు ఆశ్చర్యంతో చూచాడు. ఆయన ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న విరాట్ పురుషుడు ఇలా అన్నాడు: కుమారా, నేను శ్రీ మహావిష్ణువును, పరబ్రహ్మను, నువ్వు బ్రహ్మవు. విశ్వసృష్టి విన్యాసాన్ని సంకల్పించి ఈ విరాట్ పురుష రూపంలో ఆవిర్భవించారు. నా సంకల్ప సంభవుడుగా నిన్ను సృష్టించా. జనక బ్రహ్మ సంకల్పితంగా అంటూ చేతులు జోడించాడు.
నీవు సంబోధించినట్లుగానే నేను నీ జనకుణ్ణి, నేను విశ్వకర్తను విశ్వభర్తను, ఈ మహా సృష్టిలో నువ్వు ఆదిజుడువు. ధన్యోస్మి జనక, నా కర్తవ్యం ఏటో సెలవియ్యండి. ఇది సృష్టికర్త పదవి. ఈ విశ్వంలో దేవ దానవ గరుడ గంధర్వ కిన్నర కింపురుష ఖేచర భూచర జలచరాది జీవరాశుల సృష్టి జరగాల్సి ఉంది. ఆ సృష్టి రచన కోసమే నిన్ను సృష్టించాను. బ్రహ్మార్థంగా నటులు చూచాడు. జనక, సృష్టి అంటే విరాట్ పురుషుడు చెయ్యెత్తి వారించాడు. సృష్టి 4 విధాలుగా వెళ్ళి విరుస్తుంది. సంకల్ప సృష్టి, సందర్శన సృష్టి, స్పర్శ సృష్టి, సంపర్క సృష్టి అనేవి ఆ 4 నువ్వు చెయ్యాల్సింది. సంకల్ప సృష్టి ఇతర జీవరాశులు మిగిలిన ప్రక్రియల ద్వారా తమ తమ సంతానాల రూపంలో ప్రాణులను ఉత్పత్తి చేస్తాయి. జీవరాశులు ఉనికికి మనిషికి అవసరమైన లోకాలు, పర్వతాలు, అరణ్యాలు, నదీనదాలు, సముద్రాలు తదితర భౌతిక అవసరాలు నా సంకల్పం ద్వారా ఆవిర్భవిస్తాయి. నువ్వు నీ సంకల్పంతో మానసపుత్రుల్ని వారి పతుల్ని సృష్టించు. సంకల్ప సంభవులుగా జన్మించే నీ మానసపుత్రుల మధ్య ఏ విధమైన రక్త సంబంధము ఉండదు. ఆ మానవ పుత్రులు తమ పరస్పర అనుబంధాల ద్వారా పత్తుల మూలంగా సంతతిని ఉత్పత్తి చేస్తారు. విరాట్ పురుషుడు వివరించాడు. మీ ఆజ్ఞ బ్రహ్మ వినయంగా అన్నాడు. అలాగే భూలోకంలో మానవ జాతిని విస్తరింపజేయడానికి మనువును మనుపత్నిని సృష్టించు. జనకులు మన్నించాలి. సృష్టి చేసే విధానం నాకు తెలియదు. బ్రహ్మాడు తగిలాడు. విరాట్ పురుషుడు బ్రహ్మను చిరునవ్వుతూ చూచాడు. ఇది తృతీయోధ్యాయ సంపూర్ణ. అద చతుర్థోధ్యాయ 4వ అధ్యాయం ప్రారంభం. కుమార, తపస్సు చెయ్యి. నీ కర్తవ్యం నిర్వహణ విధానం నీకు ధ్యాన గోచరమవుతుంది. నువ్వు సృష్టించే జీవుల భవితవ్యాలను వాళ్ళ చాలా పలకాల మీద లిఖించే అధికారం నీదే. నీ సృష్టి విన్యాసంలో మానవ జాతికి మహోపకారం జరగాల్సి ఉంది. జ్యోతిర్మండలాలలో సూక్ష్మ రూపాలలో నెలకొని ఉన్న నవగ్రహ దేవతలు సశరీరంగా ఆవిర్భవించాలి. ప్రాణుల జీవన విధానాన్ని నిర్దేశించే ఆ నవగ్రహాలను ఆరాధిస్తూ ప్రసన్నం చేసుకొని నరులు సుఖశాంతులతో జీవించాలి. సృష్టికర్త కళ్ళు తామర రేకుల్లా విచ్చుకున్నాయి. ఆయన చూపులు చుట్టూ తిరిగాయి. ఆశ్చర్యం, లోకాలు, సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, ఉరకలు పెడుతున్న నదులు విరాట్ పురుషుని సంకల్పం సాకారమై సాక్షాత్కరిస్తుంది. పరమాత్మ ప్రథమాదేశం ఆయనకు గుర్తు వచ్చింది. మానసపుత్రుడు సంకల్ప సృష్టి. బ్రహ్మ అరమూర్పు కన్నులతో సంకల్పించాడు. ఆయన సంకల్ప స్థానం నుండి 4 పుత్రులు భ్రమించారు. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న తన కుమారులతో బ్రహ్మ ఇలా అన్నాడు. నేను సృష్టికర్త అయిన బ్రహ్మను. నా మనో సంకల్పంతో మిమ్మల్ని సృష్టించాను. మీరు నా మానసపుత్రులు. మీ 4కి నామనిర్దేశం చేస్తాను అంటూ బ్రహ్మ ఒక్కొక్కరిని నిర్దేశిస్తూ సనకుడు, సనందుడు, సుజాతుడు, సనత్కుమారుడు అనే పేర్లు నిర్ణయించాడు. సనకాది మానసపుత్రులు ఆయనకు నమస్కరించారు. నయన్లారా, నా జనకపాదులైన శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం జీవరాశి సృష్టిక్రమంలో ప్రథమంగా మిమ్మల్ని ఆవిర్భవింపజేశాను. సంతానోత్పత్తికి క్షేత్రాలైన శ్రీమూర్తులను కూడా సృష్టి చేస్తాను. ఆ శ్రీమూర్తులలో తగిన వారిని స్వీకరించి సంతానోత్పత్తి చేయండి. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు 4 ఒకేసారి తలలు అడ్డంగా ఊపారు. మేము శుద్ధ సత్వస్వరూపులం అన్నాడు సనకుడు. మేము స్వీకరించేది, దానం చేసేది కేవలం జ్ఞానమే సనందుడు అన్నాడు. సంతానోత్పత్తి మా అభిమతం కాదు అన్నాడు అందుకుంటూ సనత్కుమారుడు. అవును, మా అభిమతం, ఆశయం కేవలం జ్ఞానయజ్ఞం అన్నాడు సనత్సుజాతుడు. బ్రహ్మ కళ్ళు పెద్దగా చేసి చూశాడు. మీరు పసిపాపలు, ఈ వయసులో జ్ఞానార్జన నా సంకల్పాన్ని అనుసరిస్తూ ఎదగండి. పెరిగి యువకులై తగిన పత్నులను సృష్టికర్త. మేం శాశ్వతంగా ఇదే ప్రాయంతో ఇవే శరీరాలతో బాలబ్రహ్మచారులుగా లోక సంచారం చేస్తూ జ్ఞానయాత్ర సాగిస్తాం. మన్నించండి సనకుడు నిష్కర్షగా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న బ్రహ్మకు నమస్కారం చేసి 4 వెనుదిరిగి వెళ్తున్నారు.
తన ప్రయత్నానికి ఆదేశానికి ఆదిలోనే అంతరాయం జరిగినందుకు బ్రహ్మ నివ్వెరబోయాడు, ఆలోచనలో పడ్డాడు. పరబ్రహ్మ అయిన శ్రీహరి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందన్న ఓదార్పు ఆయనలో కలిగింది. తన మాట పాటించి ప్రజోత్పత్తి చేసే పరిణితి కలిగిన మానసపుత్రుల్ని తాను సృష్టించాలి. ఆలోచన విరమించి బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు. ఆయన హృదయంలో ప్రణమం ప్రతిధ్వనిస్తుంది. ఆయన మానసంలో ఏదో సంకల్పం రూపుదిద్దుకుంటుంది. భూమధ్య భాగాన్ని దూకుడు వేలుతో స్పృశించి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన ఎదురుగా ఒకరి తరువాత ఒకరుగా 9 మంది మానసపుత్రులు ఆవిర్భవించారు. అందరూ తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు. 25 ఏళ్ల వయస్సుతో ఆవిర్భవించిన తన మానసపుత్రుల్ని బ్రహ్మ ఆనందంగా చూచాడు. ఆర్య, మీరెవరు? మేమెవరు? మానసపుత్రులు అడిగారు. శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠపుత్రుడు, సృష్టిలో ఆదిజుడు, సృష్టికర్త అయిన తన పేరు బ్రహ్మ అని వాళ్ళు తన మానసపుత్రులని వివరించిన బ్రహ్మ వాళ్లకు అత్రి, మరీచి, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కర్దముడు, అంగిరసుడు, వశిష్ఠుడు అనే నామధేయాలను నిర్ణయించాడు. సంకల్ప సంభవులారా, విశ్వసృష్టి విన్యాసాన్ని ప్రారంభించి ఆ మహత్కార్య నిర్వాహకులుగా మిమ్మల్ని సృష్టించాను. బ్రహ్మ మానసపుత్రులుగా ప్రఖ్యాతులయ్యే మీ నుండి దేవ, గంధర్వ, కిన్నర, కింపురుష, గరుడ, రాక్షసాది వివిధ ప్రాణుల ఉత్పత్తి జరగాల్సి ఉంది. మీ నివాసానికి, జీవన వికాసానికి అవసరమైన లోకాలు, ఆ లోకాలలో సకల సదుపాయాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సకాలంలో మీకు పత్నులు లభిస్తారు. పత్నుల అతి ఆశ్చర్యంగా అన్నాడు. పత్నులంటే ఎవరు తండ్రి? మరీచి అడిగాడు. పత్నులంటే పురుషుడికి తోడుగా జోడుగా ఉండే శ్రీమూర్తులు బ్రహ్మ వివరిస్తున్నాడు. భృగువు ప్రశ్న ఆయనకు అడ్డుదగిలింది. ఆ శ్రీమూర్తులు అవసరమా జనక? అవసరమే. సంతానం కలగాలంటే ప్రతి ప్రాణికి తోడు అవసరం. పత్ని పరిగ్రహణం, సంతాన సాఫల్యం, దాంపత్య జీవనం మొదలైనవన్నీ సృష్టి రహస్యాలు క్రమానుగతంగా అవన్నీ మీకు సహజంగా అవగాహనమవుతాయి. బ్రహ్మ ఓపిగ్గా వివరించాడు. మానసపుత్రులు మౌనంగా వింటున్నారు. బ్రహ్మ వాళ్ళందరినీ ఒకసారి కలయజూచాడు. మీ ద్వారా, మీ సంతతి ద్వారా ఈ జగత్తులో ఒక మహత్తర కార్యం జరుగుతుంది. ఇది సత్య సంకల్పుడైన నా తండ్రి విష్ణుదేవుడి అనుశాసనం. ఆ మహత్కార్యం ఏమిటో చెప్పండి. కర్దముడు కుతూహలంతో అడిగాడు. ఇది 4థోऽధ్యాయः సంపూర్ణ. 4వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 5వ అధ్యాయం 5వ అధ్యాయం. ఆ మహత్కార్యం నవగ్రహాల జననం. బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. అంతరిక్షంలోని తేజోమండలాలలో నెలకొనే నవగ్రహాలు మీ పరంపరలో మీ పుత్రులుగా, పౌత్రులుగా, సశరీరంగా తేజో రూపాలతో జన్మిస్తారు. సకల ప్రాణుల మీద, ముఖ్యంగా భూలోకవాసులుగా వర్ధిల్లే మానవుల మీద నవగ్రహాల ప్రభావం ఉంటుంది. సూక్ష్మ పరిధిలో ఆలోచనలను, స్థూల పరిధిలో ఆచరణలను నిర్దేశిస్తూ ఆ గ్రహదేవతలు నరుల జీవితాలను శాసిస్తారు. మానవుల సుఖాలకు, కష్టాలకు, ఆనందాలకు, ఆవేదనలకు గ్రహ ప్రభావాలే కారణమవుతాయి. ఆ గ్రహ దైవతలను ఆరాధించి ప్రసన్నం చేసుకోవడం ద్వారా నరులు సుఖశాంతులు పొందగలుగుతారు. మానవుల ఆరాధనలకు అవకాశం కలిగించాలన్న శ్రీహరి సంకల్పమే నవగ్రహాల తేజోరూపాల నిర్మాణానికి కారణం. మానసపుత్రులు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నారు. మీ జీవన సాధనకు, జీవరాశుల సృష్టికి అనువైన ప్రాకృతిక సౌకర్యాలన్నీ జగన్నియామకుని సంకల్పంతో సర్వసిద్ధంగా ఉన్నాయి. తగిన ప్రదేశాలలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని విష్ణు సేవాభావనతో సత్సంతానాన్ని ఉత్పత్తి చేయండి. మానసపుత్రులు సవినయంగా తల్లు వంచారు. మెల్లగా తలెత్తి ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? సోదర మానసపుత్రుల ఆలోచనలను పసిగట్టిన వశిష్ఠుడు అడిగాడు. అనువైన ప్రదేశాలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఈ జగత్తుకే జనకుడైన శ్రీహరిని ధ్యానిస్తూ అదే ప్రధాన విధిగా గడుపుతూ ఉండండి. ప్రస్తుతానికి ధ్యానమే మీ కర్తవ్యం. మీలో తలెత్తే సందేహాలకు సమాధానాలు, తదనంతర కర్తవ్యాలు అన్నీ మీకు ధ్యానంలోనే లభిస్తాయి. నా సృజన పథంగా సకాలంలో మీకు సతులు లభిస్తారు. సతులకు పతులుగా సహజీవనం సాగిస్తూ సంతానాన్ని ఉత్పత్తి చేయండి అన్నాడు బ్రహ్మ. ఆజ్ఞ అన్నారు మానసపుత్రులు. వెళ్ళండి, విజయోస్తు. బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు. కనుక అది మానసపుత్రుల్లాగా తన ఆజ్ఞను తిరస్కరించకుండా వెళ్తున్న
యువ మానసపుత్రుల్ని తృప్తికరంగా చూస్తూ బ్రహ్మ చిరునవ్వు నవ్వుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మాటలు ఆయన హృదయంలో ప్రతిధ్వనించాయి. బ్రహ్మ అరుమోర్పు కళ్ళతో ధ్యానంలోకి జారుకున్నాడు. ఆయన సర్వస్వంలోనూ ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ధ్యాననిష్టలో ఉన్న బ్రహ్మ కుడి చేతి బొటన వ్రేలి నుండి ఒక పురుషుడు 25 వయస్సు వాడు ఆవిర్భవించాడు. ఎర్రని వస్త్రాలు ధరించిన అతను బ్రహ్మ వైపే చూస్తూ నిలుచున్నాడు. బ్రహ్మ ఎడమ చేతి బటన వ్రేలి నుండి ఒక స్త్రీ ఆవిర్భవించింది. నిండు యవ్వనంలో ఉన్న ఆ వనిత తెల్లటి చీర ధరించి ఉంది. పురుషుడి సమీపంలో నిల్చున్న ఆమె కూడా బ్రహ్మ వైపే చూస్తుంది. బ్రహ్మ తన ధ్యానం గావించి కళ్ళు తెరిచి ఆ చిద్దరిని చిగురునవ్వుతో దూచాడు. తనెవరో వాళ్ళకు వివరించాడు. పురుషుడిని చూస్తూ ఇలా అన్నాడు బ్రహ్మ, కుమారా, నువ్వు నా మానసపుత్రుడివి. ప్రజాపతుల శ్రేణిలో నిన్ను సృష్టించాను. నీ పేరు దక్ష ప్రజాపతి. ధన్యోస్మి జనక, దక్షుడు నమస్కరిస్తూ అన్నాడు. బ్రహ్మ చూపులు యువతి వైపు తిరిగాయి. నీ నామధేయం ప్రసూతి. దక్షపత్నిగా నిన్ను సృష్టించాను. ఆజ్ఞ అంది ప్రసూతి దక్షుడికి దగ్గరగా జరుగుతూ. దక్ష, ప్రసూతి పాణిగ్రహణం చెయ్యి. బ్రహ్మ దక్ష ప్రజాపతిని ఆదేశించాడు. దక్షుడు ప్రసూతి చేతిని పట్టుకున్నాడు. ఇద్దరూ సతీపతులుగా జీవిస్తూ దాంపత్యబలంగా ఇబ్బడి ముబ్బడిగా సంతానాన్ని సృష్టి చేయండి. మీ అవతార లక్ష్యాన్ని నెరవేర్చండి బ్రహ్మాజ్ఞాపించాడు. దక్షుడు ప్రసూతి శిరస్సులు వంచి నమస్కరించారు. బహుసంతాన ప్రాప్తిరస్తూ బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు. వెనుదిరిగి జంటగా వెళ్తున్న దక్ష దంపతులను క్షణం పాటు చిరునవ్వుతో దూచి బ్రహ్మ మళ్ళీ ధ్యాన యోగంలో మునిగిపోయాడు. ఆయన చేతులు 2 ఒడిలో ఉన్నాయి. ఆయన పెదవుల్ని కదిలిస్తూ వెలువడుతున్న ప్రణవం దశ దిశలో వ్యాపిస్తూ ఏదో దివ్యరాగంలా ధ్వనిస్తుంది. బ్రహ్మదేవుడి ఒడిలో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కళ్ళు తెరిచి తన ఒడిలో పడుకున్న పసివాడిని చిరునవ్వుతో ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు. బాలకుని చిన్నారి పెదవులు తామర రేకుల్లా విచ్చుకున్నాయి. నారాయణ అన్నాడు బాలుడు చిన్నారి నవ్వుతో. బ్రహ్మ పసివాడిని 2 చేతులతో ఎత్తి తన ముందు నిలబెట్టాడు. బాలుడు చిరునవ్వుతో ఆయన్నే చూస్తున్నాడు. కుమారా, నీ పేరు నారదుడు. బ్రహ్మ మందహాసం చేశాడు. నారాయణ, బాలనారదుడు ప్రణామం చేస్తూ అన్నాడు. బ్రహ్మ తదేక దీక్షతో నారద కుమారుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. చూస్తుండగానే నారదుడు 25 ఏళ్ల వ్యక్తిగా ఎదిగిపోయాడు. నువ్వు నా మానసపుత్రుడివి అన్నాడు బ్రహ్మ. నమో నమః, నారదుడు చేతులు జోడించాడు. చిరంజీవ అని బ్రహ్మ ఆశీర్వదిస్తూ అన్నాడు. ఇది పంచమోధ్యాయ, 5వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 5 అధ్యాయాలు సంపూర్ణమైనవి. శుభం భూయాత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహానుకూల ప్రసాద బల సిద్ధిరస్తు. తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.